హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. కడుపు చల్లగా ఉండడానికి ఒక స్పెషల్ రెసిపీ. ఎటువంటి కూరగాయలు అవసరం లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకే ఒక కప్పు పెరుగు, అదేవిధంగా ఒక కప్పు శనగపిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? పకోడీ మజ్జిగ పులుసు అండి. ఏంటి పకోడీ మజ్జిగ పులుసు అని ఆశ్చర్యపోకండి. ఇది కొన్ని ఏరియాస్ లో చాలా ఫేమస్. జనరల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేస్తాం. కానీ ఈ పకోడీ మజ్జిగ పులుసు కాంబినేషన్ లో టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటది. వేడి వేడి అన్నంలో ఈ మజ్జిగ పులుసుని కలుపుకొని తింటుంటే ఉంటదండి. మన లంచ్ గాని డిన్నర్ గాని చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తాయి అన్నమాట. పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఎవరైనా సరే ఇష్టంగా తినవచ్చు. దీని వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. అదేవిధంగా చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? చలో మరి కిచెన్ కి. ఈ పకోడీ మజ్జిగ పులుసు ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా పకోడీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు జల్లించి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు వరకు బియ్యం పిండిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూన్ వరకు సాల్ట్ ను కూడా వేసుకుంటున్నాము. చిటికెడు పసుపు, అదేవిధంగా చిటికెడు బేకింగ్ సోడాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీకు బేకింగ్ సోడా వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి, ఇది జస్ట్ ఆప్షనల్ అంతే. సో కావాల్సినవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ పిండికి బాగా పట్టేసింది అనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని కలుపుకుంటూ మనకి పకోడీకి ఎలా జారుడు పిండిగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కలుపుకుంటామండి. ఈ విధంగా మనం పిండిని కలుపుకుంటా ఉంటే ఫైనల్ గా మనకి పకోడీకి ఎలాంటి పిండి కన్సిస్టెన్సీ కావాలో సేమ్ అయితే వచ్చేసింది. చూసారు కదండి. దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇద్దాం. అప్పుడు పిండి ఇంకాస్త సాఫ్ట్ గా అయితే అయిపోతుంది. ఈ లోపు మజ్జిగ పులుసుకు కావాల్సిన పెరుగుని కూడా రెడీ చేసుకోవాలండి. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకుని అందులోకి 1 కప్ వరకే పెరుగుని వేసుకోవాలి. ఈ పెరుగు వచ్చేసరికి కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదండి, టేస్ట్ లో ఏమీ మనకి వేరియేషన్ అనిపించదు. అందుకే పెరుగు యాడ్ చేసిన తర్వాత ఇంకొక 2 కప్స్ వరకు వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ మజ్జిగ ప్రిపేర్ చేసుకోవాలండి. మరి ఎక్కువ చిక్కగా ఉండవసరం లేదు, అదేవిధంగా పలుచుగా వండుకోకుండా చక్కగా మీడియం కన్సిస్టెన్సీతో ఉండేటట్టు చూసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ పెరుగు ఈ వాటర్ ని యాడ్ చేసిన తర్వాత మనం మజ్జిగని ఎలా చిలకరించుకుంటాం అదేవిధంగా చిలకరించుకోవాలి. ఇంకా ఇందులోకి టేస్ట్ సరిపడే అంత సాల్ట్ ని, అదేవిధంగా 1 స్పూన్ వరకు కారము, అదేవిధంగా 1.5 స్పూన్ వరకు శనగపిండిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా మనం బాగా చిలకరించుకుంటే తొందరగా అయితే ఇవంతా మిక్స్ అయిపోయి మంచి కన్సిస్టెన్సీతో మనకి మజ్జిగ రెడీ అయిపోతాయి. మనం మామూలుగా అయితే ఇంట్లో మజ్జిగ పులుసు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులోకి శనగపిండి వేసుకోకుండా ప్రిపేర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ జస్ట్ ఫ్లేవర్ కోసమే నేను ఇక్కడ శనగపిండిని వేసుకుంటున్నాను. సో ఫైనల్ గా అయితే మనకి మంచి కన్సిస్టెన్సీతో మజ్జిగ అయితే రెడీ చేసుకుందామండి. చూసారు కదా. ఇప్పుడు పకోడీ వేసుకోవడానికి ముందుకు ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ అనుకుంటాం కాదండి, తక్కువ ఆయిల్ తో కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ బాగా కాగింది అనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెం పిండిని ఈ విధంగా పకోడీలాగా డ్రాప్ చేసుకోవాలి. ఇంకా వాటి సైజ్ విషయానికి వస్తే మరి ఎక్కువ సైజ్ కాకుండా ఈ విధంగా మీడియం సైజ్ ఉండేటట్టే అన్ని పకోడీలు వేసుకుంటున్నామండి. మనకి ఇక్కడ నూనె బాగా కాలింది కాబట్టి పకోడీ వేసి వేయకుండానే నూనె పైకి ఎలా తేలొస్తున్నాయో చూస్తున్నారు కదా. అదేవిధంగా కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం కూడా మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఉట్టిగా పకోడీ తిన్నప్పుడు కూడా మంచి క్రిస్పీగా అనిపిస్తాయి, టేస్టీగా కూడా అనిపిస్తాయి. ఈ పకోడీ మజ్జిగ పులుసు కర్రీ విషయానికి వస్తే వంటలు అనే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఎక్కడ కష్టం అనిపించదు, చాలా సులువుగా అనిపిస్తుంది. ఎందుకంటే పకోడీ వేసుకోవడం కష్టం కాదు, అదేవిధంగా మజ్జిగ పులుసు చేసుకోవడం కష్టం కాదు. సో ఈ రెండింటి కాంబినేషన్ లో ప్రిపేర్ చేసే కర్రీ టేస్ట్ అయితే మాత్రం బాగుంటుందండి. అదేవిధంగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇంకా ఈ పకోడీని అన్ని సైడ్స్ ఒకే కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత ఇంకా ఆయిల్ నుంచి వాటిని రిమూవ్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. మామూలుగా అయితే బేకింగ్ సోడా వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది అంటారు, కానీ ఇక్కడ ఎక్కడ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి. చాలా తక్కువ ఆయిల్ తోనే మనం ఈ పకోడీని కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇంకా ఈ విధంగానే మిగిలిన పిండిని మొత్తం కూడా పకోడీలాగా వేయించుకోవాలి. మామూలుగా అయితే ఇలాంటి మజ్జిగ పులుసులని కొన్ని కూరగాయల కాంబినేషన్ లో కూడా ప్రిపేర్ చేసుకుంటారు. కానీ కూరగాయలు ఇంట్లో ఏమీ లేవు అనిపిస్తే ఈ విధంగా శనగపిండితో కూడా పకోడీ వేసుకుని మజ్జిగ పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మామూలుగా అయితే చాలా వరకు అందరి ఇళ్లలోనూ మజ్జిగ పులుసు ప్రిపేర్ చేసుకుంటారు. కానీ ఈ పకోడీ కాంబినేషన్ లో ప్రిపేర్ చేసే మజ్జిగ పులుసు చాలా స్పెషల్ అండి.
టేస్ట్లో మాత్రం అయితే మాత్రం సూపర్ అంటే సూపర్లే అండి. చాలా చాలా బాగున్నాయి. ఈవెన్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈ పకోడీ మజ్జిగ పులుసుని. సో ఫైనల్గా అయితే మనకి పకోడీ అన్నిటిని వేయించేసుకుందాం. చూసారు కదండి, పకోడీ అంతా రెడీ అయిపోయింది. ఇంకా మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేసుకుని అందులోకి ఈ పకోడీని యాడ్ చేస్తే ఇంకా మన లంచ్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ స్టెప్కి వచ్చేస్తే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి కాస్త ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడవగానే ఇందులోకి కొంచెం జీలకర్ర, అదేవిధంగా కొన్ని ఆవాలు, అదేవిధంగా కొన్ని మినపప్పు, ఈ విధంగా కావాల్సిన తాలింపు దినుసులు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లు ఆడించుకోవాలండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం చిటపట్లు ఆడిస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో ఉంచితే ఈజీగా మాడిపోతుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇందులోకి నేనైతే ఇక్కడ ఎండుమిర్చిని యాడ్ చేస్తానండి. మీకు కావాలంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 4 ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోండి. అదేవిధంగా చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోండి అండి. ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు కాబట్టి కొన్ని స్పెషల్ ఐటమ్స్లో ఇంగువ వేసుకోవచ్చు. మీకు వద్దంటే స్కిప్ చేసుకోండి. తాలింపు ఎక్కువ మాడని అవసరం లేదండి. జస్ట్ మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇంకా ఇందులోకి కలర్ కోసం చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటా ఉంటే తాలింపు నుంచి మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా ఇందులోకి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను కూడా వేసుకోవాలి. మజ్జిగ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మజ్జిగ చారుని ఈ విధంగా మరగపెట్టుకుంటూనే ఉండాలి. మరి ఎక్కువసేపు ఇవి మజ్జిగ పులుసుని మరగపెట్టవసరం లేదు. ఇందులో వేసుకున్న శనగపిండి కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు మనం మరగపెట్టుకుంటే సరిపోతుంది. అందుకని మీడియం కన్సిస్టెన్సీ అంటున్నాను. ఇంకా మీడియం కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పకోడీని ఇందులోకి యాడ్ చేసుకుంటే ఇట్లా పకోడీ వేయకుండానే మజ్జిగ పులుసుని అబ్జర్వ్ చేస్తుంది. అందుకని మనం వడ్డించుకునేటప్పుడు కాస్త కేర్ఫుల్గా వడ్డించుకోవాలి. అదేవిధంగా తిప్పుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, లేకుంటే పకోడీ బ్రేక్ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే ఈ పకోడీ మజ్జిగ పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, నాది గ్యారంటీ. ఇంత మంచి రెసిపీ చూపించిన మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.